విజయశేఖర్ మీ దగ్గరకు వస్తాను. సురేష్ గారు వాయిస్ తీసుకున్నాక వస్తాను. ఎస్ సురేష్ గారు. ఎస్ విజయశేఖర్ గారు ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఫ్రేమ్ కొంచెం ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీ నాయకులకు విశ్లేషకులకు నా నమస్కారం. ఎస్ విజయశేఖర్ గారు ఒక్క నిమిషం మీరు కొంచెం ఫ్రేమ్ సెట్ చేసుకుంటూ వస్తాను. మీ దగ్గర సురేష్ గారు వాయిస్ తీసుకున్నాక వస్తాను. ఒకసారి ఫ్రేమ్ మీద కొంచెం బ్యాక్ కూర్చోండి. రైట్ సురేష్ గారు ఏంటి ఎలా చూడాలి? రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అవకాశం దొరికింది కదా అని పదే పదే ఆరోపణలు చేస్తున్నారా? ముఖ్యంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇచ్చుకోవడానికి కారణం జగన్ గారే అంటే వేళ సవిత గారు కూడా చాలా ఘాటైనగా విమర్శించారు. సో అంటే ఏంటి ఎలా చూస్తారు? ఇప్పుడు మీ హయాంలో జరిగిందని వాళ్ళు, వాళ్ళ హయాంలో జరిగిందని మీరు. సో మొత్తానికి దీన్ని కూడా ఒక రాజకీయ అస్త్రంగానే మలుచుకుంటున్నారే కానీ ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు జలాలు నీరు ఎంత ముఖ్యం ఇది పక్కన పెట్టేస్తున్నారా? సార్ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఏదైనా కూటమి పైన ఆరోపణలు, కూటమి వైఫల్యాలు ఏది వెలుగులోకి వచ్చినా దానిని వెంటనే సమయము సందర్భము లేకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బురదని జల్లాలన్నటువంటి ధోరణితోనే పోతున్నారు. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీలోనే చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయో మొన్న జనవరి 3వ తారీఖున మనందరం కూడా చూసాం. నేరుగా ఒక సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రైవేట్గా మాట్లాడేటువంటి సందర్భంలో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో ఈ పథక నిర్మాణాన్ని ఆపాలని చెప్పి కోరడంతో వారు సహకరించి ఆ పని చేస్తున్నారు అని మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చారా? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిచ్చారా? ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి వాస్తవాలను చూస్తే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా ఆయన సొంత ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి కూడా వెన్నుపోటు పొడిచి స్వార్థ రాజకీయ లాభాపేక్షను ఆశిస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకమే కాదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కానీ ఈ రకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా అవగాహన అన్నది లేదన్నది సుస్పష్టం. ఏ రోజైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 200కు పైగా చిన్నా చిత్తగా ఈ యొక్క నీటి ప్రాజెక్టులన్నీ కూడా మరుగున పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మరి ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలందరికీ కూడా దాదాపు 19 లక్షల ఎకరాలకి సాగునీరు, అదే విధంగా ఈ యొక్క రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలకి త్రాగునీరు అందేటువంటి పరిస్థితి, కరువు నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా స్వార్థ రాజకీయాల కోసం బలి చేయడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ప్రాజెక్టు ఎంత మేర రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షం చేస్తుందన్నది ఒక్క అంశంలో చెప్పదలుచుకున్నాను కేవలం. అది కూడా మీరు చూస్తే మనకి పోతిరెడ్డిపాడు ఇక్కడ మనకు ఉన్నటువంటి హక్కుని కూడా మనం ఎప్పుడు కూడా నీళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి లేనే లేదు. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా మనకి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఆ 101 టీఎంసీల కేటాయింపులను గడిచిన దశాబ్ద కాలంగా మనం చూస్తే కేవలం 2019, 20, 2018, 19లో మాత్రమే ఆశించిన మేర మనకున్నటువంటి కేటాయింపులను తీసుకోగలిగాం. అంటే దశాబ్ద కాలంలో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మన వాటాని మనం తీసుకున్నాం. మిగిలినటువంటి 8 సంవత్సరాల కాలంలో మనకి ఏ రోజు కూడా 50, 40, 60 టీఎంసీలు మాత్రమే మన హక్కుగా రావాల్సిన వాటిల్లో తక్కువ తీసుకున్నాం. అందువల్ల రాయలసీమ ప్రాంతం పూర్తిగా కరువులోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సార్ ఇక్కడ కేవలం నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాదు చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆనాడు పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అయినా కూడా ఈయన ఆధీనంలోకి తీసుకొని మేము నిర్మాణం చేపడతామని చెప్పి ఏదైతే కమిషన్ల కోసం కకృతి పడడం ఆనాడు ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టులని. మరి ఇక్కడ ఇంకొకటి స్పష్టంగా మీరు చూడాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో నీటి ప్రాజెక్టుల విషయంలో అంద్రీనివా ప్రాజెక్టుకి అయితే 2 సార్లు
శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, దాంట్లో మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా 40 టీఎంసీల సామర్థ్యం నుంచి 5 టీఎంసీలకు తగ్గించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. మళ్ళీ నేను అపర భగీరథుని, నేను సస్యశ్యామలం చేస్తాను రాయలసీమ ప్రాంతాన్ని, నేను పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంతం అంటారు. ఏ రకంగా మేలు చేశారు? కనీసం కుప్పానికైనా కృష్ణా జలాలు తీసుకురాగలిగారా? ఉమ్, కుప్పానికి కూడా కృష్ణా జలాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3600 భారీ వ్యయాన్ని వెచ్చించి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ప్రారంభిస్తే ఈ రోజు స్వార్థ రాజకీయాల కోసం దాన్ని బలి చేస్తూ రాయలసీమకి వెన్నుపోటు పొడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే 2020లో ఆల్రెడీ మీరు ఈ నిర్మాణం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్న ప్రకటించారు. తర్వాత ఏమైంది అసలు? ఎందుకు సార్ 2020 నుంచి వేల కోట్ల రూపాయల పనులు జరిగాయి, దానికి చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా. ఉమ్, ఏం మేము అవాస్తవాలుగా దగ్గర చెప్పేది? ప్రభుత్వం దగ్గర లెక్కలు బయట పెట్టమని చెప్పండి. ఉమ్, ఈ రోజు ఆ నిర్మాణాలకి ఎంత వెచ్చించాం, ఎంత మేర, ఏ శాతం మేర పనులు జరిగాయి? గడిచిన 19 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎంత నిధులు కేటాయించింది, ఎంత శాతం పనులు జరిగాయి? తేడాలు చెప్పండి. శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఉమ్, అదే పక్క రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు అబద్ధాలు అంటారా? వాటిని వక్రీకరిస్తారా? ఈ రోజు మీ గుట్టు బయటపడినటువంటి పరిస్థితి కాదా ఇది? ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, రాజకీయాలు ఖచ్చితంగా పాల్గొనాల్సినటువంటి సమయం ఇది. ఎస్, మేము అంగీకరిస్తున్నాం. ఈ రోజు రాజకీయాలు వదిలేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నీటి ప్రాజెక్టుల పైన తెలుగుదేశం పార్టీని కలిసి రమ్మని చెప్పండి. మేము కలిసి ఉన్నాం. వాళ్ళు ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ గా ఉండుకొని రాష్ట్రానికి మేలు చేయాల్సింది పోయి రాష్ట్రానికి, ముఖ్యంగా సొంత ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవడం సమంజసమా? రైట్, కంటిన్యూ చేద్దాం. భారతీయ జనతా పార్టీ లాంటి కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులకి అడుగులకి మడుగులు వచ్చుతున్నాడంటే ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. ఎస్, కంటిన్యూ చేద్దాం. సురేష్ గారు మళ్ళీ వస్తాను. వాయిస్ తీసుకుని వస్తాను. ఎస్, వాళ్ళ వాయిస్ కూడా తీసుకుని వస్తాను. నర్ర విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి.